బాసగూడెంలో ఎన్కౌంటర్, ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా 6 మృతి. పోలీసులకు లొంగిపోయిన దళ సభ్యుడు. బీజాపూర్ జిల్లా చెర్ల సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపురు బట్టి సమీప తాలిపేరు నది ఒడ్డున బుధవారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మహిళా మావోయిస్టులతో సహా 6 మృతి చెందినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. మృతులను మిలిషియా సెక్రటరీ కమాండర్ మోకా, ఏసీఎం నగేష్, అతని భార్య సోనీ, ఏసీఎం మిలిషియా సీప్ వికాస్, ఏసీఎం గనజీ సుక్కాగా పోలీసులు గుర్తించారు. హోలీ పండుగ రోజు 3 గ్రామీణులను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన ఆచూకీ కోసం కోబ్రా 210, 205, సిఆర్పిఎఫ్ 229 బెటాలియన్ డిఆర్జీ బలగాలు బాసగూడ అడవులను జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో చీపురు బట్టి సమీప అడవిలో మావోయిస్టులు తారసపడి విచక్షణారహితంగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం బలగాలు సైతం ఎదురు కాల్పులు జరపడంతో 6 మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్ నెంబర్ 10 కమిటీ కమాండర్ రమేష్, అతని భార్య సోనీ మృతుల్లో ఉన్నారని ఎస్పీ ధృవీకరించారు. 2-3 గంటల పాటు ఏకధాటిగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక దళ సభ్యుడు లొంగిపోగా, అనంతరం ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు తుపాకులు, మందుగుండు సామాగ్రి, మావోయిస్టుల విప్లవ సాహిత్యం భారీగా లభించిందని ఎస్పీ తెలిపారు.